చాముండేశ్వరి తల్లి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయాక మైసూర్ ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయ్యామండి. మైసూర్ ప్యాలెస్ దగ్గరకు వచ్చి కార్ పార్కింగ్ కోసం అయితే చూస్తున్నాము. కార్ లోపలికి ప్యాలెస్లోకి అలవెన్స్ ఉండదు. సో బయట కార్ పార్క్ చేసేసి ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే చూస్తున్నాము. కార్ పార్కింగ్ ఏరియా అయితే మాకు కనిపించలేదు. ఒక హార్స్ బండి నడిపే ఆయన, అదే క్యారేజ్ ఉంటుంది కదండి, ఆ క్యారేజ్ నడిపే ఆయన మాకు కార్ పార్కింగ్ అయితే చూపించారు. కార్ అయితే సక్సెస్ఫుల్గా పార్క్ చేసేసాము. బట్ హార్స్ నడిపే ఆయన అయితే అన్నారు, మేడం అండ్ సార్ ఒక 10 minutes అయితే నా హార్స్ బండి ఎక్కండి, మైసూర్ టౌన్ అయితే మిమ్మల్ని ఒక 10 నిమిషాలు నా హార్స్ బండిలో అయితే తిప్పుతాను. నెక్స్ట్ మీకు మైసూర్ సిల్క్ శారీస్ అండ్ శాండిల్స్ అయితే ఉన్న షాప్కి కూడా తీసుకెళ్తాను అని అన్నారు. మేము కూడా అతని డీల్కి అయితే ఓకే చెప్పాము. నాకు కూడా హార్స్ రైడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో వంశీకి అయితే చెప్పేశాను, హార్స్ రైడ్ చేద్దాం, వెళ్దాం వంశీ హార్స్ బండి మీద అని చెప్పి. సో కార్ అయితే పార్క్ చేసేస్తున్నాము. వీఆర్ రెడీ టు గో ఇన్ హార్స్ వెహికల్, నథింగ్ బట్ క్యారేజ్ అంటారు కదా. చూడండి, నాకు ఈ టైప్ ఆఫ్ వెహికల్ అయితే చాలా బాగా నచ్చింది. అతనితో డీల్ మాట్లాడినప్పుడు అయితే మేము అతని వెహికల్ చూడకుండా అతనితో డీల్ అయితే సెట్ చేసుకున్నాము. అతని వెహికల్ అయితే ఇలా ఉంది, మేము మాట్లాడుకున్న ఆయన వెహికల్. బట్ నాకు ఆ వైట్ వెహికల్ ఉంది కదా, అదైతే నచ్చింది. మా వైట్ వెహికల్లో వెళ్దాం వంశీ అని చెప్పాను. డీల్ మాట్లాడేసుకున్నాం కూడా, సర్లే ముందులే బాగోదు అని అయితే వంశీ అన్నాడు. ఓకే డన్. అతను కూడా ఒకసారి డీల్ మాట్లాడేసుకున్నాక బ్యాక్కి వెళ్తే ఫీల్ అవుతారని చెప్పి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వెహికల్లే మేము ఎక్కాము. నాకు వంశీకి అయితే అతను 200 అయితే ఛార్జ్ చేశారు హార్స్ రైడ్కి. ఒక 10 to 15 minutes అయితే మైసూర్ టౌన్ తిప్పి శాండిల్ షాప్ అండ్ సారీ షాప్ అయితే తీసుకెళ్లారు అతను. అక్కడ ఉన్న హార్స్ వెహికల్ అన్నిటిలో మేము ఎక్కిన హార్స్ వెహికల్ అపీరెన్స్ తక్కువ ఉంది. బట్ అయినా కూడా మేము బ్యాక్ స్టెప్ వేయకుండా అతని హార్స్ వెహికలే ఎక్కాము. అతను మాట్లాడే కమ్యూనికేషన్ మాకు అదంతా బాగా నచ్చింది. ఆ ఏజ్లో కూడా అలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, అది కూడా నచ్చింది. సో ఇంకా మేము అతని హార్స్ వెహికలే ఎక్కాము. బై ద వే, వాట్ ఎవర్ మైసూర్ టౌన్ అయితే మీరు కూడా చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. మన వైజాగ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో హార్స్ రైడ్ ఇలాంటి వెహికల్స్ అయితే ఉంటాయి కదా, నాకు అయితే ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఫీల్ అయితే వచ్చింది. చాలా మంచిగా అనిపించింది. చూడండి, అలా హార్స్ బండ్లో మైసూర్ రోడ్స్ మీద వెళ్తుంటే వా, ద బెస్ట్ మెమొరీ ఎవరు అనిపించింది నాకైతే. మైసూర్లో నెక్స్ట్ ఏ బిల్డింగ్ చూసినా సరే ఆర్కిటెక్చర్ ఉందండి, అసలు సూపర్ ఉందండి. అసలు ఆర్కిటెక్చర్ ఎలా కట్టారో కానీ చాలా బాగుంది ఆర్కిటెక్చర్, ప్రతి బిల్డింగ్ కూడా. చూడండి, అతను అయితే తీసుకొచ్చిన షాప్ అయితే ఇదే, మైసూర్ సిల్క్ శారీస్ బాగుంటాయి మేడం, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ శాండిల్స్ అవి బాగుంటాయి అని చెప్పి షాప్ అయితే తీసుకొచ్చారండి. మాకు కూడా అన్నీ కూడా ఈ షాప్లో చాలా నచ్చాయి. మేమైతే అక్కడ మైసూర్ సోప్స్ అయితే ఫేమస్ అంటారు కదా, ఇదిగోండి ఇది సోప్ జోన్ ఈ షాప్లో. మేమైతే మా పిల్లలిద్దరికి సోప్స్ అయితే తీసుకున్నాము, సోప్స్ అయితే షాపింగ్ చేసాము. శారీస్ అంటారా, శారీస్ రీసెంట్గా చాలా తీసేసుకున్నాము. బట్ మాకు చాలా నచ్చాయి ఈ షాప్లో శారీస్ కూడా. చూడండి, అన్ని డాల్స్, నెక్స్ట్ పూజా మందిర్స్, అన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి. రీసెంట్గా చాలా శారీస్ తీసుకున్నావు కదా, ఇప్పుడు ఎందుకు శారీస్ అని వంశీ అన్నాడు. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మైసూర్ విజిట్ చేస్తే పక్కాగా ఈ షాప్లో శారీస్ కూడా చాలా బాగున్నాయండి. శారీస్ కూడా పక్కాగా అయితే తీసుకుంటాము. అన్నీ ఈ షాప్లో అయితే చాలా అన్నీ నచ్చాయండి, చాలా బాగున్నాయి. చాలా అంటే శారీస్ అయితే క్యాప్చర్ చేయనివ్వరు కదండి, క్యాప్చర్ చేయలేదు. చాముండేశ్వరి దేవి టెంపుల్ దగ్గర ఆల్రెడీ 3 శారీస్ అయితే తీసుకున్నామండి. మళ్ళీ ఈ షాప్లో కూడా శారీస్ నచ్చాయి. మా అమ్మాయికి అయితే ఎంత షాపింగ్ చేసినా ఇంకా చెయ్యాలనిపిస్తుంది. బట్ అయితే వంశీ ఇంకా చాలు ఆల్రెడీ తీసుకున్నావు కదా అని చెప్పి వెనక్కి అయితే తీసుకొచ్చేసాడు. నెక్స్ట్ టైం తప్పకుండా కొంచెం ఎక్కువ శారీస్కి అయితే 10 రాద్దాము.
మేము స్టే చేసిన 2 డేస్ కూడా రూమ్ మైసూర్లోనే తీసుకొని అయితే ఉన్నామండి. ఫస్ట్ డే తీసుకున్న రూమ్లో అయితే ఆ గీజర్ పని చేయలేదు. వామ్మో ఇంకా వాటర్ అయితే చల్లగా, ఎంత చల్లగా వచ్చాయంటే ఫ్రిడ్జ్లో వాటర్ వచ్చినట్టయితే వచ్చాయండి. చాలా చల్లగా ఉన్నాయి. సెకండ్ డే థ్యాంక్ గాడ్ సెకండ్ డే తీసుకున్న రూమ్లో అయితే గీజర్ వర్క్ చేస్తుంది. థ్యాంక్ గాడ్ అనుకున్నాము. అక్కడ క్లైమేట్ చాలా అంటే చాలా చల్లగా ఉందండి. చూడండి రోడ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపించే ప్లేస్ అండి మైసూర్ అయితే, సింపుల్గా చెప్పాలంటే. ఇంకంతకంటే నేను ఇంకా బ్రీఫ్గా అయితే చెప్పలేను. ఎన్నిసార్లు విజిట్ చేసినా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది తప్ప అబ్బా నేను వెళ్ళనురా బాబు అని మాత్రం అనిపించదు. బై ద వే హార్స్ బండి మీద అయితే ప్యాలెస్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. అతను ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేసేసి మమ్మల్ని అయితే తన బ్యాగ్కి వెళ్ళిపోయారు. చూడండి వంశీ అయితే ప్యాలెస్ ఎంట్రన్స్ టికెట్ అయితే తీయడానికి వెళ్తున్నాడు. పర్ పర్సన్ 100 అంట టికెట్. సో వంశీకి నాకు అయితే 200 ఛార్జ్ చేశారు ప్యాలెస్ ఎంట్రన్స్ టికెట్కి. ప్యాలెస్ వ్లాగ్ అంతా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను.